హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషిరామ్ 321. సో ఈ వీడియోని అయితే అస్సలు మిస్ అవ్వకుండా చూడండి, చాలా బాగుంటుంది, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మైసూర్ నుంచి అయితే హైదరాబాద్ వచ్చేసాను కదండి, ఇంకా పెళ్లి రోజే దిగాను. అస్సలు టైం లేదు, 1 అవర్లో రెడీ అయిపోవాలి. ఇంకా త్వరగా రెడీ అయిపోయి ఇక్కడ నుంచి కళ్యాణ మండపంకి అయితే మేము బయలుదేరిపోయాము. సో ఫ్రెండ్స్, ఇదిగోండి ఫైనల్లీ నేనైతే రెడీ అయిపోయాను అనమాట. అరగంటలో రెడీ అయ్యానండి, నేను చాలా గ్రేట్ కదా. సో పిల్లలిద్దరికి వాళ్ళే రెడీ చేశారు. అసలు నేను బ్రష్ కూడా చేయించలేదు అనమాట ఈరోజు. ఇంకా ఇంటి నుంచి అయితే ఆటోలో ఫంక్షన్ హాల్కి అయితే వచ్చామన్నమాట. ఒక 7 minutes ఇలా పట్టింది. ఇంకా బ్యానర్ చూసారు కదా, అన్నయ్య అండ్ వదిన అనమాట. ఇంక లోపలికి అయితే త్వరగా వెళ్తూ ఉన్నాను, అందరినీ కలవచ్చు అని చెప్పేసి. ఇంకా అక్కడ చూసేసరికి అక్కడ పెళ్లి కూతురు అయితే ఉన్నారనమాట, ఫొటోస్కి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా చూడటానికి అయితే వెళ్ళాను. నేను ముందు ఒకసారి చూసాను అనమాట, మా దాంట్లో ఇల్లు చూపులు అంటారనమాట. సో ఆ ఫంక్షన్ అప్పుడు వెళ్ళి చూశాను, అండ్ తర్వాత ఇప్పుడే చూడటము. సో ఇంకా చూసేసి ఇంకా లోపలికి అయితే బయలుదేరాను. అండ్ ఫంక్షన్ హాల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. పువ్వులు పెట్టుకోవడానికి కూడా టైం లేకుండే అనమాట. ఇంకా మార్కెట్లో తీసేసుకుని అలా పట్టుకొని వెళ్తా ఉన్నాను. పెళ్లి కొడుకు అంటే నేనే ముందు, ఎవ్వరూ రాలేదు, అందరూ బెస్ట్, నేనే బెస్ట్. పోగలో బిజీగా ఉన్నారు. అన్నయ్య ఇదిగోండి మా కెమెరామ్యాన్, వెళ్ళరా నీ డ్రెస్ చూపిస్తా, వెళ్ళు నడు. ఇదిగోండి హాల్. ఇంకా పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి బయట ఫోటోషూట్ అయ్యాక ఇంకా లోపలికి అయితే తీసుకొని వస్తూ ఉన్నారనమాట మేళాలతో. ఇంకా సడన్గా చూసేసరికి మా బావ కనిపించారనమాట. అంటే ముందు కలిసింది లేదు, సడన్గా అక్కడే కదా ఫంక్షన్ హాల్లో, ఇంకొకరు వస్తూ ఉంటే షాకింగ్ అనిపిస్తుంది. సో ఫస్ట్ అయితే మా బావ కనిపించారు. ఇంకా మా అక్క ఏదైనా అంటే మీ అక్క వస్తుందిలే, గాబరెందుకు, నువ్వే బెస్ట్, ఇంకా ట్రైన్లో వచ్చేసి డైరెక్ట్గా రెడీ అయ్యేసి ఫంక్షన్ హాల్కి వచ్చేసావు, ఇంకా వాళ్ళు రాలేదనేసి అంటూ ఉన్నారనమాట. కానీ అక్కడ పిల్లలకి రెడీ చేసేసి మా అక్క రెడీ అయ్యేసరికి ఇంకా లేట్ అయిపోయిందంట. అలా అని చెప్పేసి వాళ్ళు లేట్గా వచ్చారు. అండ్ ఇక్కడ చూడండి మా లియాన్స్ని చూసేసి వాళ్ళకి ఏం చేయాలో ఏం మాట్లాడుకోవాలో అస్సలు అర్థం కావట్లేదు. నువ్వేంటి ఇక్కడ, నేనేంటి ఇక్కడ అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు. మా బావ అయితే మా లియాన్స్కి తీసుకొని వచ్చేసాడు. అండ్ ఇక్కడ నేను వచ్చేసి మా చుట్టాలందరితో మాట్లాడుతున్నాను అనమాట, కనిపించిన వాళ్ళందరితో కూడా. ఇంకా వాళ్ళిద్దరిని చూస్తే నాకు చాలా ముచ్చట అనిపించింది. చక్కగా ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు, మంచిగా ఏం మాట్లాడుతున్నారో కూడా మనకి తెలియదు అనమాట. అక్కడ చూడండి ఎలా చూస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఆకలిస్తుందని చెప్పేసి ఉప్మా అయితే తీసుకున్నాను, నాకు కాదు బాబు కోసము. చీర కట్టడం వల్ల నాకు లేట్ అయిపోయింది తెలుసా. నేను ఆల్రెడీ ఫోల్డ్ చేసుకుని, చాలా బాగుంది. ఎవరు బాగున్నారు? మ్యాగీ ఇద్దరులా ఇదన్నమాట. కలిసాను కదా, మీరే చెప్పండి. నాకు ఎవరు చెల్లి, ఎవరు మీరు చెప్తారా? ఎవరక్క చెల్లి? హాయ్ కాదు, అక్క. బాగున్నావా? అండ్ ఇక్కడ వచ్చేసి పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని తీసుకొని రావడానికి పేరెంటాలు ఉండాలి కదా, అలా అని చెప్పేసి మేమైతే వెళ్తూ ఉన్నాం అనమాట. ఇంకా మేమే కదా హడావిడి చేయాలి, సో ఇంకా తీసుకొని వస్తున్నాము.
ఇక్కడ మా అన్నయ్యకి మా పెద్దమ్మ ఏదో పువ్వులది పెడుతూ ఉంటే వద్దు పెద్దమ్మ బాగాలేదంటే లేదమ్మా మా దాంట్లో ఉంది అది పెట్టుకోవాలనేసి అంటే ఇంకా నాకు అది ఏదోలాగా అనిపించేసి ఇంకా నవ్వానమాట. కానీ కంపల్సరీ ఉండాలన్నట్లుగా అలా పెట్టారు. ఇంకా అక్కడ వచ్చేసి మా తమ్ముడు మమ్మల్నే ఫోకస్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో ఫైనల్లీ అల్లుడి కాల్ అయితే మావయ్య అయితే కడిగేస్తారనమాట. ఆ తర్వాత ఇంకా పూజలు అవి ఉంటాయి కదండి. ఇంకా పెళ్ళి అంటే ఏముంటాయి ఒకటి తర్వాత ఒకటి అవుతూ ఉంటుంది కదా. సో ఇంకా అలా అవుతుంది. అండ్ ఇక్కడ జీలకర్ర బెల్లం గురించి అయితే ఇక్కడ అది పట్టుకోమన్నారనమాట. నేను యాక్చువల్లీ ఏ పెళ్ళిలో కూడా వెనక ఉండాలనేసి అనుకోనండి. ఏదైనా చిన్న షై ఫీలింగ్ ఉంటుంది నాకు. అందరూ ఇంకా పెళ్లి కూతురు పెళ్లి కొడుకునే ఫోకస్ చేస్తూ ఉంటారు, ఆ వెనక మనమే ఉంటాము అన్నట్లుగా ఏదో షై ఫీలింగ్ అనిపిస్తుంది నాకు. ఇంక ఇక్కడ మా అన్నయ్య పెళ్ళి ఇంకా హంగామా చేయాలి, మనమే కనిపించాలి కెమెరా మొత్తం అన్నట్టుగా ఇంకా నేను మా అక్కయితే వెనక్కి వెళ్ళిపోయాం అనమాట చక్కగా. అండ్ ఇక్కడ జీలకర్ర బెల్లం పెట్టడానికి అయితే ఇక్కడ సిద్ధంగా ఉన్నారనమాట. ఇంకా మా అన్నయ్యకి అయితే అప్పుడు పెట్టినప్పుడు అయితే చాలా ఇది చేశాను, అంటే ఇంకా అయిపోయింది, రేపటి నుంచి అందుబాటులో ఉండవు, స్విచ్ ఆఫ్ చేసేస్తాం అది ఇది అని చెప్పేసి. మా అన్నయ్య పెళ్ళిలో నేను కట్టుకున్న శారీ వచ్చేసి ఎక్సలెంట్గా ఉందండి. చూసిన వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చింది అనమాట. సో ఈ శారీ వచ్చేసి ప్యూర్ కంచి పట్టు శారీ. ఇది వచ్చేసి అరణ్య కలెక్షన్స్ అని ఇన్స్టా పేజ్లో అయితే తీసుకున్నాను. రెగ్యులర్గా వీళ్ళ దగ్గరే తీసుకుంటూ ఉంటాను అనమాట. సో వీళ్ళ దగ్గర ఫ్యాన్సీ శారీస్ నుంచి ఇంకా మంచి మంచి శారీస్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి అనమాట. సో వీళ్ళ పేజ్ని వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి అయితే పేజ్ని విజిట్ చేయండి, మీకే నచ్చుతుంది. సో నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట. సో మీకు కూడా కావాలి అనుకుంటే పేజ్ని ఫాలో చేసేసి మీకు నచ్చిన ఐటమ్ అయితే తీసేసుకోండి. ఇంకా జీలకర్ర బెల్లం పెట్టేస్తే ఇంకా పెళ్ళి అయితే అయిపోయినట్టే కదండి. ఇంకా ఇక్కడ ఫోటో స్టిల్స్కి అయితే అది ఇస్తూ ఉన్నారనమాట. ఇంకా తాళైతే కట్టలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి పిల్లల గోల్ అయితే మామూలుగా లేదండి. ఆ రోజు మా హెన్షిక లియాన్స్ అయితే అస్సలు చెప్పిన మాట అయితే వినలేదు, పిచ్చి వాళ్ళలాగా తిరుక్కుంటూ ఆడుకుంటూ ఉన్నారు. సో ఇంకా మా దాంట్లో మేమున్నాము, వాళ్ళ దాంట్లో వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, మేము ఎంజాయ్ చేస్తూ ఉన్నాం అనమాట. అండ్ మార్నింగ్ పెళ్ళి కాబట్టి ఎక్కువ మంది రాలేదు. మళ్ళీ పెళ్ళి అయ్యాక ఇంకా 11 o'clock నుంచి ఫుల్ జనాలు అనమాట. హాల్ అంతా నిండిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి మా బాబుకి అయితే తిప్పుతూ ఉన్నాను, అంటే అందరూ ఎత్తుకుంటున్నారు కానీ ఏడ్చినప్పుడు మాత్రం నేనే ఖచ్చితంగా ఉండాలన్నమాట బుజ్జగించడానికి. ఇంకా నిద్ర టైం అనమాట. ఇంకా ట్రైన్లో కూడా అంత నిద్ర ఏమి ఉండదు కదా. 5:30కి అయితే లేచేశాడు. 5:30 నుంచి మళ్ళీ 9:30 ఇలా అసలు నిద్ర లేదనమాట. ఇంకా మెల్లిగా పడుకోబెట్టేశాను. ఇంకా అటు ఇటు తిప్పుతూ ఉన్నాను అనమాట. అంటే పెళ్ళిలో అవని ఎక్కడైనా సరే పిల్లలుంటే మాత్రం అది మాత్రం తప్పదు కదా, తిప్పాల్సిందే. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా స్టేజ్ మీదకి అయితే తీసుకొని వచ్చాను, సైలెంట్గా ఉంటాడేమో అని చెప్పేసి. ఇంకా స్టేజ్ మీద అయితే సైలెంట్గానే ఉన్నాడు, కానీ అలా ఎత్తుకొని ఎంతసేపు ఉంటామో అన్నట్లుగా ఇంకా మా తమ్ముడు అయితే తీసుకున్నాడు. ఇంకా ఈ విధంగా అవుతూ ఉందన్నమాట ఇక్కడ. ఇంకా ఇలాంటి ఫంక్షన్స్లోనే కదండి అందరూ కలిసేది. ఇంకా అలా మాట్లాడుతూ ఉన్నాను అనమాట. అండ్ నా మగ్గం బ్లౌజ్ వచ్చేసి సూపర్ ఉందండి. సో ఈ బ్లౌజ్ వచ్చేసి నేను స్మైల్ బీస్పోక్ బొటిక్ అనే ఇన్స్టా పేజ్లో అయితే తీసుకున్నాను. వాళ్ళ పేజ్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. వీళ్ళ దగ్గర మగ్గం బ్లౌజెస్, కస్టమైజేషన్ ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్గా అయితే ఉంటుందండి. మెయిన్గా నా బ్లౌజ్ అయితే సూపర్ ఉంది, ఒక్కసారి చెక్అవుట్ చేసేసి మీకు నచ్చినవి చేయించుకోండి. ఇంకా తాళి కట్టే టైం అయిపోతుంది అని చెప్పేసి అక్షంతలు అయితే ఇవ్వడానికి అయితే వెళ్తూ ఉన్నాను అనమాట. ఇంకా అలా ఇచ్చేసి స్టేజ్ పైకి అయితే వచ్చేసి ఇంకా అక్షంతలు అయితే అక్కడ పెట్టేస్తున్నాను. ఇక్కడ ఏమో మాట్లాడేస్తున్నాను.
ఇంకా ఫైనల్లీ పెళ్ళి అయితే అయిపోయిందండి. ఫుల్గా ఆకలేస్తుంది. ఇంకా వెళ్ళి తిందాం అన్నట్లుగా ఉప్మా తీసుకొని వచ్చేసాను. ఇంకా అలా కొంచెం అయితే తినేసాను అనమాట. ఇంకా మా అమ్మ అయితే అంటే నేను వెళ్ళినప్పటికీ ప్లేస్ లేకుండే అనమాట. సరే రా అని చెప్పేసి మా అమ్మ నిల్చొని మరి మాకు ప్లేస్ ఇచ్చింది. అంతే కదా అమ్మ ప్రేమ అంటే. అండ్ అక్కడ స్పెండ్ చేయడానికి కూడా ఇంకా టైం లేదు మా అమ్మతో. 1 డేలోనే మళ్ళీ రిటర్న్ అయిపోవాలి. ఇంకా అసలు హైదరాబాద్లో ఉన్నట్టే అనిపించలేదు అనమాట నాకైతే. ఇంకా దాహం వేస్తుంటే వాటర్ తెచ్చి ఇవ్వడము, ఆకలి వేస్తుంటే టిఫిన్ తెచ్చి ఇవ్వడము. మా అమ్మ ప్రేమ మామూలుగా ఉండదన్నమాట. అంటే ప్రతి అమ్మలు అంతే అనుకోండి వాళ్ళ పిల్లలకి, కానీ ఎవరి అమ్మలు వాళ్ళకి గ్రేట్ కదా. సో ఇంకా ఇక్కడ వచ్చేసి అన్నీ నెక్స్ట్ ఒక్కొక్కటిగా ఉంటాయి కదండి. సో అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అనమాట. సో కొంచెం వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, కొంచెం ఒరిజినాలిటీ అయితే పెట్టేస్తున్నాను. ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అండ్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది కదా అలా అని చెప్పేసి. సో అంతా అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి చుక్క చూపించడానికి అయితే వెళ్తూ ఉన్నారనమాట. సో ఇంకా ఈ రోజే నువ్వు చూపించు, రేపటి నుంచి నీకు ఉంటుందిలే అన్నట్టు అలా ఏడిపిస్తున్నాం. కానీ అందరూ అలా ఉండరు కదండి. జస్ట్ అలా కామెడీ నవ్వడం కోసం అయితే అలా చేస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అలా ఫోటో స్టిల్ కోసం మా అన్నయ్య చుక్కు చూపిస్తే మేము ఏదో చూసినట్టు అలా స్టిల్ ఇమ్మన్నారు. అలా అని చెప్పేసి ఇంకా స్టిల్ కోసం అయితే అలా నిల్చొని ఉంటున్నాం అనమాట. సో ఎండ కూడా హైదరాబాద్లో కూడా చాలానే ఉందండి, మామూలుగా లేదు. సో ఇంకా దానికంటే మైసూర్లోనే బెటర్ అనిపించింది. అండ్ మార్నింగ్ పెళ్ళి కాబట్టి మాకేం అంత అనిపించలేదు. అండ్ ఇక్కడ వచ్చేసి స్టిల్ కోసం అయితే అలా నిల్చొని అయితే ఉన్నాము. ఇక్కడ వీళ్ళు చూడండి ఇవి నావి అని దెబ్బలాడుకుంటూ ఉన్నారు. సో పిల్లలు గోల పిల్లలది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి హల్దీ వీడియో అయితే వేశారు. మేమైతే చూస్తున్నాం. యాక్చువల్లీ ప్రీ వెడ్డింగ్ చేసుకోలేదు, ఎందుకంటే అసలు టైమే లేదనమాట వాళ్ళకి. అలా అని చెప్పేసి చేసుకోలేదు. అండ్ ఇక్కడ మెయిన్ వాళ్ళవి చదివిస్తారనమాట. అలా అని చెప్పేసి ఇక్కడ చదివిస్తూ ఉన్నాను అనమాట. అండ్ మా అన్నయ్యకి మంచి గిఫ్ట్ తీసుకుందాం అనేసి అయితే అనుకున్నాం మా అక్క నేను, కానీ అసలు టైమే లేకుండే అనమాట. అండ్ మా అన్నయ్య కూడా 3 days ఉంది పెళ్ళికి అనగా వచ్చాడనమాట, లీవ్స్ ఎక్కువ లేవు అని చెప్పేసి. సో ఇంకా ప్రీ వెడ్డింగ్ కూడా చేసుకోలేదు, ఓన్లీ ఫొటోస్ అవి దిగారు. అవి కూడా కొన్ని దిగారు, కానీ 3 days బిఫోర్ అనమాట. సో మనం ఏం గిఫ్ట్ చేయించినా కూడా ఆ పెళ్ళికి అందదు అన్నట్లుగా నేనైతే ఇంకా చేయించలేదు. అండ్ షూట్ చేసినట్టు కూడా నాకు తెలియదు అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఫొటోస్ దిగుదాం అన్నట్లుగా వెళ్తున్నాను. ప్రతి ఫంక్షన్లో ఎక్కడైనా సరే మా ఫ్యామిలీ దిగేవాళ్ళం, కానీ ఇక్కడ నేనే సింగిల్గా పిల్లలతో దిగుతూ ఉంటే ఏదో అనిపించింది. కానీ కొన్నిసార్లు తప్పదు కదా, ఇంకా సిచ్యువేషన్స్ మనకి అనుకూలంగా లేకపోతే ఇంకా అలానే ఉంటుంది. ఇంకా మా హస్బెండ్ వాళ్ళు అక్కడ, నేను ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి లంచ్ చేద్దాం అన్నట్టుగా వెళ్తున్నాం, కానీ అస్సలు ఆకలి వేయట్లేదు. ఎవరైనా అంతే కదండి, ఎవరి ఫంక్షన్కి వాళ్ళకి ఆకలేదు అన్నట్లుగా నాకు కూడా ఆకలి వేయట్లేదు. కానీ ఏదైనా టేస్ట్ చూద్దాం అన్నట్లుగా వెళ్తూ ఉన్నాను అనమాట. హైదరాబాద్లో మంచిగా ఏ ఫంక్షన్కైనా సరే రుమాలి రోటీ, పన్నీర్ కర్రీ, బిర్యానీ అవి పెడతారు, బాగుంటుంది హైదరాబాద్ ఫుడ్. సో అలా అని చెప్పేసి ఇంకా త్వరగా వేసుకుందాము, టేస్ట్ చూద్దాం అన్నట్లుగా వేసుకున్నాను అనమాట. ఇంకా అలా లైన్లో వెళ్తున్నాం. వెరైటీస్ అయితే చాలానే ఉన్నాయి. పకోడీ, పన్నీరు, గుత్తి వంకాయ, టమాటో అండ్ రుమాలి రోటీ, బిర్యానీ ఇవన్నీ అనమాట. అంటే పెళ్ళిలో మా దాంట్లో అయితే వెజ్ పెడతారు, తెలంగాణ దాంట్లో అయితే నాన్ వెజ్ అయితే పెడతారు. నాకు తెలంగాణ పెళ్ళి కూడా చాలా ఇష్టం అండి, బాగా టేస్టీగా ఉంటాయి. ముస్లిమ్స్ కూడా చాలా ఇష్టం అనమాట, మంచి టేస్టీగా ఉంటాయి అనమాట వంటలు అయితే. అండ్ ఇక్కడ వచ్చేసి భోజనం అయితే చేస్తున్నాం. అండ్ అఖిల వాళ్ళు వచ్చేసి ఈ పెళ్ళికి కాదండి, వాళ్ళు హైదరాబాద్ తిరగడానికి అయితే వచ్చారు. సో అలా అని చెప్పేసి ఎలానో హైదరాబాద్లోనే ఉంటారు కదా అన్నట్లుగా ఇంకా పెళ్ళికి రమ్మంటే అయితే వచ్చారనమాట. అండ్ ఫుడ్ కూడా బాగానే ఉంది, కానీ కొంచెం కర్రీస్ నాకు అంత ఇది అనిపించలేదు, కానీ టేస్ట్గానే ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అలా భోజనం అయితే చేస్తున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి కట్నాలు అయితే చదివిస్తారు కదండి, సో అవన్నీ కూడా రాసుకుంటున్నాం. ఫస్ట్ వచ్చేసి మా తమ్ముడు వాళ్ళు అయితే కూర్చున్నారు ఇక్కడ లిస్ట్ దగ్గర, కానీ ఆ తర్వాత వాళ్ళు లంచ్కి వెళ్తారంటే మా అక్క నేనైతే కూర్చుడిపోయాం, ఇంకెవరు లేరు అన్నట్లుగా అలా రాపిస్తున్నాం. మా అక్క రాస్తూ ఉంటే నేను తీసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఇంకా ఆ విధంగా జరుగుతూ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఫొటోస్, వీడియోస్ అవన్నీ దిగుతూ ఉన్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి పిల్లలు అయితే డ్యాన్స్లు అవి వేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే హైదరాబాద్లో ఎక్కువగా డీజే పెట్టుకోరు, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఏమో నాకు అంతగా తెలియదు. కానీ నేను ఎక్కువగా ఊరేగింపు అది చూడలేదు, ఊర్లో అయితే భలేగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఫంక్షన్ హాల్లో సైడ్కి అలా పాటలు వేసేస్తే అక్కడ డ్యాన్స్ చేసుకుంటారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఫొటోస్ దిగుతూ ఉన్నారు, మా అమ్మ తమ్ముడు. మేమైతే అరుస్తూ ఉన్నాం అనమాట. అంటే ఏదైనా ఫంక్షన్లో మా అమ్మ, నేను, మా తమ్ముడు, మా అక్క కలిసి ఉండడం అయితే చాలా రేర్ అనమాట. పెళ్ళి అయ్యాక ఇంకా మొత్తం అంతా ఇదైపోయింది. కానీ ఈ ఫంక్షన్లో అందరం ఉన్నాము అన్నట్లుగా చాలా సంతోషం అనిపించింది అనమాట మాకైతే. మా అమ్మ అయితే ఇంకా చాలా హ్యాపీ, కానీ ఒక్కరోజు కూడా ఉండలేదు అన్నట్లుగా బాధపడింది. అంటే మా గురించి మేము తింటాము ఉంటాము అన్నట్లుగా మంచిగా అన్నీ తయారు చేసింది, కానీ తినడానికి కూడా అసలు టైమే దొరకలేదు.
అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఫ్యామిలీ ఫోటో అలా దిగుదాం అన్నట్లుగా అందరూ ఉన్నారనమాట. అంటే అందరూ లేరు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట. సో ఉన్న వాళ్ళు మట్టుగా ఫొటోస్ అయితే దిగాము. సో లంచ్ అయితే చేసేసాం, కానీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు దగ్గర ఇక్కడ ఉండాలి అన్నట్లుగా మొత్తం అంతా టేబుల్ ఇవన్నీ కూడా అరేంజ్ చేశారు, ఓన్లీ షూట్ కోసము అండ్ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కోసము. సో అలా అని చెప్పేసి మళ్ళీ వీడియోలో కనిపించడం కోసం అని చెప్పేసి మళ్ళీ కూర్చున్నాం అనమాట. రండి అక్కడ ఎవరు లేరు, కూర్చోండి బాగుంటుంది అంటే మళ్ళీ వెళ్ళి కూర్చున్నాం. సో ఫైనల్లీ పెళ్ళి అయిపోయింది కదా, ఇక్కడ వచ్చేసి బయలుదేరిపోతూ ఉన్నారనమాట పెళ్లి కూతురు పెళ్లి కొడుకు. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ అయిపోయింది అనమాట. ఇదిగోండి బయటకు అయితే అందరూ వచ్చేసాం, ఫుల్ టైర్డ్ అనమాట. ఇక్కడ కారు ఎక్కుతూ ఉంటే చాలా బాధపడుతుంది అనమాట పెళ్లి కూతురు. ప్రతి ఒక్క అమ్మాయి ఇంతే కదండి, ఎంత ఇష్టమైన హస్బెండ్ దొరికినా సరే ఆ మూమెంట్లో చాలా అంటే చాలా ఏడుపు వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళ పిన్ అనమాట ఆవిడ, చాలా బాధపడుతున్నారు. ఇంకా తను కూడా చాలా ఫీల్ అవుతూ ఉంది. ఇంకా అది ఇది చెప్పేసి ఇంకా కార్ అయితే ఎక్కించేసారు, అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయారు. ఇంకా నైట్ అయితే డీజే అయితే స్టార్ట్ అవుతుంది. ఈ డీజే అయితే సపరేట్గా మా గురించే పెట్టారనమాట. అంటే చక్కగా ఎంజాయ్ చేస్తాం కదా, డ్యాన్సులు చేస్తాం అన్నట్లుగా మా అన్నయ్య అయితే పెట్టించాడు. ఊరేగింపు అయితే లేదు, కానీ ఇంటి ముందే డీజే అది పెట్టేసి చక్కగా డ్యాన్సులు చేస్తూ ఉన్నాం. ఎవ్వరూ రావట్లేదండి, ఇంకా నేను, మా అక్క, మా తమ్ముడు అండ్ మా అన్నయ్య వల్ల సొంత అక్క అనమాట. సో ఇంకా మేమైతే డ్యాన్స్ గెంతుతూ ఉన్నాం. వచ్చి రాని డ్యాన్స్ నాకు వచ్చినాయో 3 స్టెప్పులు, అందులో మా అక్క ఇంకా నాకు నేర్పించే నాకు రావట్లేదు అంటుంది. నేనేమో అక్కడ నాకు వచ్చినవే 2 స్టెప్పులు వేసినవే వేస్తున్నాను, ఇంకా నాకేం అడుగుతావు అని చెప్పేసి, సరే అలా కాదు కానీ అందరం చేతులు పట్టుకొని రౌండ్గా తిరిగేద్దాం, అదొక స్టెప్ అయిపోతుంది అన్నట్లుగా మా అక్క అంటే ఇంకా అలా చేస్తూ ఉన్నాం అనమాట కామెడీగా. ఎవరు గుంజినా సరే రావట్లేదు, అలిసిపోయారో లేదంటే చేయడం ఇష్టం లేదో తెలియదు, కానీ ఎవరు రాలేదన్నమాట. మేము మాత్రం మంచిగా ఎంజాయ్ చేసి డ్యాన్స్ చేస్తూ ఉన్నాము. ఇంకా మా బావ అయితే ఒకడైపోయాడు అనమాట, చేస్తూ ఉన్నాడు అక్కడ. ఇంకా ఇదిగోండి ఎవరిని లాగినా సరే కొందరు వస్తున్నారు, వచ్చిన వాళ్ళు అయితే డ్యాన్స్ చేస్తున్నారు. మా తమ్ముడు అయితే తగ్గేదే లేదన్నట్లుగా డ్యాన్స్ చేస్తూనే ఉన్నాడు అనమాట మంచిగా. ఎందుకంటే ఎలానో హల్దీకి మిస్ అయ్యాం కదా, ఇందులో అయినా కవర్ చేద్దాం అన్నట్లుగా. వచ్చి 1 డే కూడా ఉండట్లేదు, వెళ్ళిపోతున్నానని చెప్పేసి ఫీల్ అయ్యారు, కానీ తప్పదండి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఇంకా అక్కడి నుంచి అయితే నెక్స్ట్ డే అయితే బయలుదేరిపోయినా. ఎందుకు ఏమిటి అన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. కానీ ఈ పెళ్లిలో మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా పెళ్లి కూతురుతో కూడా చక్కగా డ్యాన్స్ చేయించేసాము. ఫంక్షన్ హాల్లో అయితే చేయించడానికి అవ్వలేదు, ఎందుకంటే ఇంకా మేమే డ్యాన్స్ చేయలేదు, ఇంకా తనకేం చేయిస్తాంలేండి అలా అని చెప్పేసి ఇంకా డ్యాన్స్ అయితే అక్కడ చేయించలేదు. ఓన్లీ పిల్లలు, మా బావ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళైతే చక్కగా ఎంజాయ్ చేశారు అక్కడ. సో ఫైనల్లీ ఎంతగానో ఎదురు చూస్తున్నా మా అన్నయ్య పెళ్ళి అయితే సక్సెస్ఫుల్గా చాలా హ్యాపీగా జరిగిపోయింది అనమాట. సో ఫైనల్లీ హైదరాబాద్ అయితే మా అన్నయ్య పెళ్ళికి వచ్చాం, చక్కగా అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాం. బాయ్ బాయ్.